ఇండియా 360కి తిరిగి స్వాగతం. మలేషియా నుంచి ఇంగ్లాండ్కు సరుకులు ఎగుమతి చేయాలంటే 40 రోజులు పడుతుంది. సముద్ర మార్గంలో 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. పైగా మధ్యలో అత్యంత కీలకమైన క్లిష్టమైన జలసంధులను దాటుకుని వెళ్ళాలి. ప్రధానంగా బాబెల్ మండే జలసంధిలో యమన్కు చెందిన ఉగ్రవాదులు, సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలను తప్పించుకోవాలి. ఇటీవల కాలంలో యూరప్, ఆసియా సీ రూట్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే సుయజ్ కాల్వకు ప్రత్యామ్నాయం ఎన్నాళ్ళు లేకుండా పోయింది. ఇప్పుడు రష్యా కొత్త మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తమ ఆర్కిటిక్ మార్గంలో రష్యా ఎక్స్క్లూజివ్గా ఎకనామిక్ జోన్లో ఆసియాను అత్యంత వేగంగా చేర్చుకోవచ్చని మాస్కో చెబుతుంది. అయితే ఇన్నాళ్ళు ఈ మార్గాన్ని ప్రపంచం ఎందుకు పట్టించుకోలేదు? ఆర్కిటిక్ మార్గంలో ఎంత దూరం తగ్గుతుంది? పశ్చిమ దేశాలు ఈ మార్గంపై ఎందుకు ఆసక్తి చూపడం లేదు? వాట్స్ ది స్టోరీ? సూయజ్ కాల్వకు పుతిన్ ప్లాన్ ఏంటి? ఆర్కిటిక్ సీ రూట్ పై పశ్చిమ దేశాల మౌనం ఎందుకు? చైనా, రష్యా ప్లాన్లతో ప్రపంచానికి నష్టమా? యూరప్, ఆసియా దేశాల మధ్య సముద్ర వాణిజ్యానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సూయజ్ కెనాల్ మీదుగా సాగే ఈ వాణిజ్యం ఇప్పటికీ ప్రధాన మార్గంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ సముద్ర వాణిజ్య మార్గం సూయజ్ కాలువ. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో ఏటా 12% ఈ మార్గంలోనే సాగుతోంది. ఇది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది. దీంతో పశ్చిమాసియా, ఐరోపాలకు ఇది అత్యంత దగ్గరి రూటుగా మారింది. సూయజ్ కెనాల్ చమురు, గ్యాస్ తరలింపులకు అత్యంత కీలకమైన మార్గంగా మారింది. 2021లో ఈ కాలువలో ఎవర్ గ్రీన్ షిప్ అడ్డం తిరిగింది. అప్పట్లో గంటకు $40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు నిపుణులు అంచనా వేశారు. సూయజ్ కెనాల్ నిర్వాహకులు 6 రోజుల పాటు శ్రమించి మొత్తంగా ఎవర్ గ్రీన్ సరైన మార్గంలోకి తిప్పారు. దాంతో ఎవర్ గ్రీన్ స్తంభించిపోవడం అప్పట్లో తీవ్ర చర్చకు తావిచ్చింది. సూయజ్ కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. లేదంటే కనీసం బ్యాకప్ అయినా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవర్ గ్రీన్ తర్వాత సూయజ్ రూట్ ప్రత్యామ్నాయం గురించి అందరూ మర్చిపోయారు. తాజాగా ఆ కాల్వకు ప్రత్యామ్నాయ రూట్ పై రష్యా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రష్యా చేస్తున్న ప్రయత్నాలకు గ్లోబల్ వార్మింగ్ సహకరిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉత్తర ధ్రువంలో మంచు విపరీతంగా కరుగుతోంది. ఇదే రష్యాకు కలిసొస్తోంది. సూయజ్ కంటే మరింత దగ్గరి రూటు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రష్యా ప్లాన్ వేస్తున్న సముద్ర మార్గం పూర్తిగా ఆ దేశం కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు రష్యా ప్లాన్ వేస్తున్న సముద్ర మార్గం ప్రపంచానికి అవసరమా అంటే నిజానికి 1869లో సూయజ్ కెనాల్ ప్రారంభమైన తర్వాత యూరప్, ఆసియా వాణిజ్యం పుంజుకుంది. దశాబ్దాలు గడిచే కొద్దీ సూయజ్ కెనాల్ రూట్ లో భౌగోళిక, రాజకీయ సవాళ్లు పెరుగుతున్నాయి. యూరప్, ఆసియా షిప్పింగ్ రూట్ లో చాలా కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా ఆఫ్రికా, ఐరోపా ఖండాల మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి, సూయజ్ కాల్వ, యెమెన్, సోమాలియా మధ్య ఉన్న బాబెల్ మండేబ్ జలసంధి, ఇరాన్, యుఏఈ మధ్య ఉన్న హార్మోజ్ జలసంధి, మలేషియా, ఇండోనేషియా మధ్య ఉన్న మలక్కా జలసంధి వంటి పాయింట్లు ఆసియా, యూరప్ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయి. ఈ మార్గంలో ఏ దేశంతో ఇబ్బంది తలెత్తినా సముద్రంలో నౌకలపై దాడులకు దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గాజాలో హమాస్ అంతానికి ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా యెమెన్ సాయుధ గ్రూపు హూతీలు బాబెల్ మండేబ్ జలసంధిని కంట్రోల్ చేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్లే విదేశీ నౌకలపై దాడులకు దిగుతున్నారు. దీంతో పలు దేశాల వాణిజ్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో యెమెన్ ఉగ్రవాదులతో రాజీ పడాల్సి వస్తోంది. పైగా సూయజ్ కెనాల్లో వెళ్తున్న నౌకలకు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాదు, మిగతా జలసంధులు కూడా వ్యూహాత్మక ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇప్పుడు వాటితో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో సముద్ర వాణిజ్యం సజావుగా సాగుతోంది. మొత్తంగా చూసుకుంటే సూయజ్ కాల్వ గుండా సాగే యూరోప్, ఆసియా ట్రేడ్ కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతేకాదు, ఆసియా నుంచి యూరోప్ కు ఓ నౌక చేరడానికి 21,000 కిలోమీటర్ల దూరాన్ని 40 రోజుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి ప్రత్యామ్నాయ సముద్ర మార్గం అవసరాన్ని పలు దేశాలు గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా ప్లాన్ వేస్తున్న రూట్ ను ఉత్తర సముద్ర మార్గంగా పిలుస్తారు. ఈ మార్గం మొత్తం ఆర్కిటిక్ మహాసముద్రంలోని రష్యాకు చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోనే ఉంటుంది. రష్యా ప్లాన్ వేస్తున్న ఈ మార్గం కేవలం 13,000 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అంటే సంప్రదాయ యూరోప్, ఆసియా రూట్ తో పోలిస్తే 8,000 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నమాట. రష్యా ప్రతిపాదిత మార్గంలో వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఈ మార్గంలో వెళ్తే యూరోప్ ను కేవలం 25 రోజుల్లో చేరుకోవచ్చు. అంతేకాదు, ఈ రూట్ లో ఒక రష్యా తప్ప ఇతర దేశాలతో ఎలాంటి జలసంధులు ఉండవు. ఈ రూట్ లో భారీ నౌకలు సైతం వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. ఇది యూరోప్, ఆసియా మధ్య దూరాన్ని 40% తగ్గిస్తుంది. సమయంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది. అయితే ప్రపంచ దేశాలు ఈ మార్గాన్ని ఎందుకు వినియోగించడం లేదు? నిజానికి ఆర్కిటిక్ సముద్రం మొత్తం మంచుతో నిండి ఉంటుంది. నౌకలు వెళ్లాలంటే నీరుండాలి. కానీ ఆర్కిటిక్ లో కఠినమైన వాతావరణ పరిస్థితులతో పాటు మంచు కొండలు ఉంటాయి. సరుకు రవాణా చేసే నౌకల్ని మంచు కొండలు అడ్డుకుంటాయి. మంచు కొండల్ని నౌకలు ఢీకొని ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అందుకే ప్రపంచ దేశాలు ఆర్కిటిక్ సముద్ర మార్గానికి దూరంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాతావరణ మార్పులతో ఆర్కిటిక్ మహాసముద్రంలోని మంచు భారీగా కరుగుతోంది. దీంతో ఈ రూటు ఇప్పుడు వినియోగించుకునే వీలు కలుగుతోంది. అయితే ఇక్కడే మరో సమస్య కూడా ఉంది. ఒకవేళ పశ్చిమ దేశాలు ఈ మార్గంపై ఆధారపడితే ఆ మార్గంలో ఏ నౌక వెళ్లాలో రష్యా నిర్ణయించనుంది. ఇది పశ్చిమ దేశాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే చమురు గ్యాస్ విషయంలో రష్యాపై ఆధారపడిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ యుద్ధంతో విలవిలలాడాయి. రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పశ్చిమ దేశాలు ఆ దేశం చమురు గ్యాస్ కొనుగోళ్లు నిషేధించాయి. దీంతో ఆయా దేశాలు అల్లాడిపోయాయి. ప్రత్యామ్నాయంగా చమురును గ్యాసును అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రష్యా మార్గంపై ఆధారపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నాయి. అందుకే ఈ మార్గం గురించి తెలిసిన పశ్చిమ దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించుకోవాలని డ్రాగన్ కంట్రీ యోచిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ధ్రువ ప్రాంతంలోనూ సిల్క్ రోడ్డు వేయాలని కలలు కన్నారు. చైనా సిల్క్ రోడ్ 2 ఖండాలను కలపనుంది. ఆర్కిటిక్ లోని వనరులను సొంతం చేసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాన్ని నియంత్రించాలని పుతిన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ రూటు భౌగోళికంగా రష్యాకు కలిసి వచ్చిన అదృష్టం. అది 40% ఆర్కిటిక్ సముద్రం రష్యా ఉత్తర సరిహద్దుల్లో ఉంటుంది. రష్యా మొత్తం తీర ప్రాంతంలో 53% ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది. ఆర్కిటిక్ లో 20 లక్షల మంది రష్యన్లు నివసిస్తారు. ఇక ఇందులో తమకు కూడా వాటా ఇవ్వమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కోరుతున్నాడు. అయితే ఆర్కిటిక్ విషయంలో పశ్చిమ దేశాలు ఏం చేస్తున్నాయంటే వెస్ట్ కంట్రీస్ ఈ విషయంలో ముందడుగు వేయడం లేదు. నిజానికి యూరోప్ ఆసియా సంప్రదాయ సముద్ర మార్గంపై అణువణువున ఆయా దేశాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కానీ ఆర్కిటిక్ పై పరిస్థితుల గురించి సముద్ర మార్గం గురించి సరైన అవగాహన లేదు. అందుకే పశ్చిమ దేశాలు ఆర్కిటిక్ మార్గంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిజానికి ఆర్కిటిక్ లో వనరులను సొంతం చేసుకోవాలని రష్యా చైనా తీవ్రంగా యత్నిస్తున్నాయి. అందుకే ఈ మార్గాన్ని పటిష్టం చేయాలని ప్లాన్ వేస్తున్నాయి. ఈ వనరుల తోడివేతతో ఆర్కిటిక్ లో వాతావరణం మరింతగా దెబ్బతింటుందని పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. పశ్చిమ దేశాలు చెప్పేది నిజం కూడా. కానీ పర్యావరణ విషయాన్ని ఏ దేశమూ పట్టించుకోవడం లేదు. కేవలం తమ స్వార్థాన్ని చూసుకుంటున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఈ మార్పుల కారణంగా ఆర్కిటిక్ మహాసముద్రంలోని మంచు వేగంగా కరుగుతోంది. దీంతో సముద్ర జలాల మట్టం పెరుగుతోంది. పలు దేశాల్లోని తీర ప్రాంత నగరాలకు చిన్న చిన్న దీవులకు ముప్పు పొంచి ఉంది.